Good morning all. Today I would like to discuss about regression coefficients and properties of regression. Okay, already మనం previous classes లో regression definition, regression lines ని estimate చేయడానికి derivation and అలాగే regression ని మనం ఒక డేటా ఇస్తే కనుక regression ని మనం lines ని మనం బేస్ చేసుకుని వాటిని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలనేది నేర్చుకున్నాం కదమ్మా. నెక్స్ట్ అలాగే మనకి రిగ్రెషన్ని ఎస్టిమేట్ చేయడానికి ఉన్న ఇంకొక అనదర్ మెథడ్ ఏంటంటే రిగ్రెషన్ కోఎఫిషియంట్స్. ఓకే, సో ఇందులో స్మాల్ బీని ఇక్కడ స్లోప్ ఆఫ్ ద లైన్ ఆఫ్ రిగ్రెషన్ కింద కన్సిడర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మనకి రిగ్రెషన్లో 2 లైన్స్ కన్సిడర్ చేసాం కదా, రిగ్రెషన్ లైన్ ఫర్ వై ఆన్ ఎక్స్ అండ్ అలాగే ఎక్స్ ఆన్ వై. సో ఇప్పుడు ఇక్కడ వీటిని మనం బేస్ చేసుకుని ఏం చెప్తున్నామంటే ఫస్ట్ రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ తీసుకోండి. అందులో మనం బీని కోఎఫిషియంట్ ఆఫ్ రిగ్రెషన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. వేర్ బి అనేది ఏంటంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ ది లైన్ ఆఫ్ రిగ్రెషన్. ఇట్ రిప్రజెంట్స్ ద ఇంక్రిమెంట్ ఇన్ ద వాల్యూ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ వై కరస్పాండింగ్ టు యునిక్ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్. అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేసే ఈ యొక్క 2 లైన్స్లో వై ఆన్ ఎక్స్ అని చెప్తున్నాము. ఇందులో మనం ఎక్స్ని ఇండిపెండెంట్ వేరియబుల్ కింద అండ్ వైని మనం డిపెండెంట్ వేరియబుల్ కింద కన్సిడర్ చేస్తే కనుక దెన్ ఇక్కడ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ప్రకారం బివైఎక్స్ అనేది రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దీన్నే మనం విత్ ఇన్ ఫార్ములా రిప్రజెంటేషన్లో రాయాలంటే బివైఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ అని చెప్పి కన్సిడర్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ వై ఆన్ ఎక్స్. అండ్ అలాగే ఇన్ ద సిమిలర్ వే బిఎక్స్వై చూడండి, బిఎక్స్వై ఈక్వల్ టు రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఇన్ ఫార్ములా bxy is equal to r into sigma x by sigma y. అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు రిగ్రెషన్ లైన్స్ ఎస్టిమేట్ చేసాం కదమ్మా ఫార్ములాస్ ఎక్స్ ఆన్ వైకి వై ఆన్ ఎక్స్కి. సో ఫర్ సపోజ్ వై ఆన్ ఎక్స్ తీసుకుంటే వై మైనస్ వై బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. అందులో మనకి ఉన్న ఈ యొక్క ఫార్ములాస్నే మనం ఇక్కడ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. వీటినే మనం ఆ లైన్ ఈక్వేషన్లో ఉన్న స్లోప్ అనేది ఉంది కదా బీని, ఆ బీనే ఇక్కడ మనం రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ కింద కన్సిడర్ చేస్తున్నాము. ఆ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్లో మళ్ళీ అగైన్ మనకి వై ఆన్ ఎక్స్ ఎక్స్ ఆన్ వై 2 రిగ్రెషన్ లైన్స్ని మనం బేస్ చేసుకొని ఇక్కడ 2 రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ని తీసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్. సో ఇక్కడ మనం బేసికల్లీ ఈ యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్లో 5 ప్రాపర్టీస్ నేర్చుకుంటాము. అందులో ఫస్ట్ వన్ వచ్చి కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ద జామెట్రిక్ మీన్ బిట్వీన్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్స్. అంటే దాన్ని ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మనం కొరిలేషన్ కోఎఫిషియంట్ని ఆర్తోనే కదా రిప్రజెంట్ చేస్తున్నాము. ఈజ్ ద జామెట్రిక్ మీన్ బిట్వీన్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అంటున్నాం. ఓకే, అంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ బిఎక్స్వై బివైఎక్స్ తోటి ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఈజ్ ద జామెట్రిక్ మీన్ అంటున్నాము. జామెట్రిక్ మీన్ అనేది మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే nth రూట్ ఆఫ్ ది మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అవునా? సో దాని ప్రకారం ఇక్కడ మనం ప్రూవ్ చేసే టర్మ్ ఏంటంటే ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఓవర్ బిఎక్స్వై ఇంటూ బివైఎక్స్. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి ఇఫ్ వన్ ఆఫ్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఈజ్ గ్రేటర్ యూనిటీ ద అదర్ మస్ట్ బి లెస్ దాన్ యూనిటీ. అంటే ఇక్కడ మనం ఈ 2 రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ తీసుకుంటున్నాం కదమ్మా, ఇందులో ఒకటి గ్రేటర్ యూనిటీ అంటే దట్ మీన్ 1 గ్రేటర్ 1 అయితే గనక అండ్ ద అదర్ మస్ట్ బి లెస్ దాన్ యూనిటీ లెస్ దాన్ 1 అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి the arithmetic mean of the regression coefficients is greater than or equal to correlation coefficient. And fourth one వచ్చి regression coefficients are independent of change of origin but not scale. And finally fifth one వచ్చి angle between 2 lines of regression.
ఓకే, ఇందులో ఫస్ట్ ప్రాపర్టీ చూద్దాం. ఏమిచ్చారు మనకి ఇక్కడ? ఫస్ట్ ప్రాపర్టీ, కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈస్ ద జామెట్రిక్ మీన్ బిట్వీన్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్స్. అంటే ఇది మనం ప్రూవ్ చేయాల్సిన కండిషను. సో దానికోసం ఏం చేస్తున్నామంటే bxy అండ్ byxని అజ్యూమ్ చేసుకున్నాను. bxy అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ఫార్ములా రిప్రజెంటేషన్లో r ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై, అండ్ అలాగే byx ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్. సో ఇక్కడ ఈ రెండిట్ల యొక్క మల్టిపుల్స్ తీసుకోండి. bxy ఇంటూ byx ఏమవుతుంది? సిగ్మా ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, సిగ్మా వై క్యాన్సిల్ అయిపోయి ఈ బోత్ ఆర్ ఇంటూ ఆర్ మిగులుతాయి. సో దీన్ని ఆర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఆర్ ఈక్వల్ టు ప్రూవ్ చేయాలి. సో దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమని రాయొచ్చు? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఓవర్ bxy ఇంటూ byx. ఇదే కదా ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన కండిషను. నెక్స్ట్ అలాగే సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాం మనం? ఇక్కడ ఉన్న ఈ టూ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్లో ఒకటి గ్రేటర్ యూనిటీ అయితే కనుక ద అదర్ మస్ట్ బి లెస్ దాన్ యూనిటీ అవ్వాలనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటే byx గ్రేటర్ దాన్ 1 అని చెప్పి కన్సిడర్ చేసాం. సో దీని ప్రకారం 1/bxy లెస్ దాన్ 1 కదమ్మా అవుతుంది. అండ్ అలాగే వీ నో ఆర్ స్క్వేర్, ఇది ఆర్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఆర్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఆర్ అనేది కొరిలేషన్ కోఎఫిషియంట్నే కదా రిప్రజెంట్ చేస్తుంది. సో కొరిలేషన్ కోఎఫిషియంట్లో మనం తీసుకున్న లిమిట్స్ ఫార్మేషన్ బేస్ చేసుకుని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు కదా. అండ్ అగైన్ ప్రాపర్టీ 1 ప్రకారం ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు bxy ఇంటూ byx అనే కదా తీసుకున్నాము. సో ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లేస్లో bxy ఇంటూ byx తీసుకోండి. విల్ బీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. దెన్ bxy లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దీన్ని 1/byx అని రాసుకోవచ్చు కదా. అండ్ bxy లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/bxy ఇంతకుముందు మనం కన్సిడర్ చేసుకున్నాం కదా. సో దీని ప్రకారం లెస్ దాన్ 1 అని రాయొచ్చు కదా. అగైన్ ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి కండిషన్ ప్రకారం ఏ ఈక్వల్ టు సి అని రాసుకుంటే bxy లెస్ దాన్ 1. అంటే ఇక్కడ మనం స్టార్టింగ్ byx గ్రేటర్ దాన్ 1 అని తీసుకుంటే దాని నుంచి మనం ఫైనల్గా ఏం ప్రూవ్ చేసాము? bxy లెస్ దాన్ 1. అంటే మనం తీసుకున్న ప్రాపర్టీ 2 ప్రకారం వన్ ఆఫ్ ది రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఈజ్ గ్రేటర్ యూనిటీ అయితే కనుక ద అదర్ మస్ట్ బి లెస్ దాన్ యూనిటీ. నెక్స్ట్ థర్డ్ వన్ అమ్మా, ఇది మనం ప్రూవ్ చేయాల్సిన కండిషను. ఏమడిగారు అక్కడ మనకి? ద యావరేజ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ విల్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నారు. అంటే ఆ కండిషన్ ప్రకారం ఇక్కడ మనం ప్రూవ్ చేసే కండిషన్ ఏంటంటే bxy ప్లస్ byx బై 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు r. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ వచ్చి ఇక్కడ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ నాట్ స్కేల్ అన్నారు. అంటే జనరల్గా మనం ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అయితే కనుక bxy ఈక్వల్ టు buv అని కానీ byx ఈక్వల్ టు buv అని కానీ ప్రూవ్ చేయాలి. ఇక్కడ నాట్ స్కేల్ అన్నారు. అంటే దాని ప్రకారం ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్స్ ఏంటంటే byx నాట్ ఈక్వల్ టు bvu అండ్ అలాగే bxy నాట్ ఈక్వల్ టు buv. నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ ప్రాపర్టీ ప్రకారం యాంగిల్ బిట్వీన్ టూ రిగ్రెషన్ లైన్స్ అన్నారు. అంటే ఇక్కడ మనం y ఆన్ x, x ఆన్ y అనే టూ రిగ్రెషన్ లైన్స్ తీసుకున్నాం కదమ్మా. దానిని మనం బేస్ చేసుకొని ఆ టూ లైన్స్ మధ్య ఉన్న యాంగిల్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అలా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ into modulus over sigma y by sigma x into r square minus 1 by r into 1 plus sigma y square by sigma x square. So these are the properties of regression coefficients. Thank you.